అందరికీ నమస్కారం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు జైనమతం టాపిక్ నుంచి ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకూడదు, అంతే కదా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. ఈరోజు మనం జైనమతాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్రాక్ చేయాలో ఒక క్లియర్ బ్లూ ప్రింట్ చూడబోతున్నాం. రెడీగా ఉన్నారా? ఓకే, స్టార్ట్ చేసే ముందే ఒక చిన్న టెస్ట్ మీకోసం. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ప్రశ్న చూడండి. అనేకాంతవాదం ఇది ఏ మతానికి సంబంధించిన కోర్ ఫిలాసఫీ? ఇది ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ తెలియకపోయినా అస్సలు టెన్షన్ పడొద్దు, ఎందుకంటే ఈ సెషన్ పూర్తయ్యేసరికి ఇలాంటి ప్రశ్నలకు కళ్ళు మూసుకుని సమాధానం చెప్పేస్తారు. సరే, దీనికి కరెక్ట్ ఆన్సర్ జైనమతం. సరే, ఈరోజు మన రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్, ముఖ్యమైన వ్యక్తులు, వాళ్ళ టైమ్ లైన్స్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత జైనమతంలోని కోర్ ఫిలాసఫీని సింపుల్గా అర్థం చేసుకుందాం. తర్వాత కేవల జ్ఞానమంటే మోక్షం ఎలా పొందాలో చూసి ఫైనల్గా ఎగ్జామ్స్లో మనం కామన్గా చేసే తప్పులేంటో, వాటిని ఎలా అవాయిడ్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో, ఇక స్టార్ట్ చేద్దామా? రైట్, మన మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యమైన వ్యక్తులు, వాళ్ళ టైమ్ లైన్స్. అసలు జైనమతంలో మనం ఎవరి గురించి ఎక్కువగా తెలుసుకోవాలి, ఎవరి మీద ఫోకస్ పెట్టాలి చూద్దాం. జైనమతంలో మొత్తం 24 మంది గొప్ప గురువులున్నారన్నమాట. వాళ్లనే మనం తీర్థంకరులు అని పిలుస్తాం. అయితే ఎగ్జామ్స్ కోసం మనం ఈ 24 మంది పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అస్సల్లేదు. జస్ట్ ముగ్గురు మీద కాన్సంట్రేట్ చేస్తే చాలు. ఫస్ట్ తీర్థంకరుడు వృషభనాథుడు, 23వారు పార్శ్వనాథుడు, ఇక అందరికన్నా ముఖ్యమైనవారు 24వ అంటే చివరి తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు. బేసిక్గా ఈ ముగ్గురే మన ఎగ్జామ్ హీరోలు. ఇప్పుడు మహావీరుడి లైఫ్ని ఒక టైమ్ లైన్లా చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. క్రీస్తుపూర్వం 540లో పుట్టారు. కరెక్ట్గా 30 ఇయర్స్ వయసులో ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 12 ఇయర్స్ పాటు కఠినమైన తపస్సు చేసి 42వ ఏట జ్ఞానోదయం పొందారు. దీన్నే వాళ్లు కేవల జ్ఞానం అంటారు. ఫైనల్గా 72 ఇయర్స్ వయసులో పావాపురిలో నిర్యాణం చెందారు. గుర్తుంచుకోండి, ఈ ఏజ్, ఈ ప్లేసెస్ ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నమాట ఎగ్జామ్స్లో. సరే, ఇక నెక్స్ట్ సెక్షన్ జైన మతం వెనకున్న ఫిలాసఫీ ఏంటో చూద్దాం. జస్ట్ ఫ్యాక్ట్స్ బట్టి పట్టడం కాదు, దాని సోల్ అర్థం చేసుకోవాలి. ఒక్కసారి కాన్సెప్ట్ క్లియర్ అయితే వాడు ప్రశ్న ఎలా తిప్పి అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు. జైన ఫిలాసఫీ ప్రకారం ఈ యూనివర్స్ మొత్తం రెండు ఎలిమెంట్స్తో నడుస్తుందట. ఒకటి జీవ, ఇంకోటి అజీవ. సింపుల్గా చెప్పాలంటే జీవ అంటే కాన్షియస్నెస్ ఉన్న సోల్, అంటే మనలాంటి ప్రాణులు. అజీవ అంటే నాన్ లివింగ్ మ్యాటర్, ఒక రాయి, ఒక టేబుల్ లాంటిదనమాట. ఈ రెండింటి మధ్య జరిగే ఇంటరాక్షనే మొత్తం కథ. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మనం సాధారణంగా కర్మ అంటే మన పనులనుకుంటాం కదా, కానీ జైనమతంలో కర్మ అంటే అదొక ఫిజికల్ పార్టికల్ లాంటిది, చాలా సూక్ష్మంగా ఉండే ఒక పదార్థమన్నమాట. మనం చేసే పనుల వల్ల ఈ కర్మ అనే డస్ట్ మన ఆత్మకు అంటుకుపోయి దాన్ని బంధించేస్తుంది. ఈ బంధం నుంచి బయటపడటమే లిబరేషన్, అంటే మోక్షం. ఈ ఒక్క కొటేషన్ చూడండి, ప్రతి వస్తువులో, ఈవెన్ చిన్న పార్టికల్లో కూడా ఆత్మ ఉంటుంది. ఇది జైనమతం యొక్క హార్ట్ లాంటిది. అందుకే వాళ్లకి అహింస అంత ముఖ్యం. నడిచేటప్పుడు కింద చీమ చనిపోకూడదు, మాట్లాడేటప్పుడు గాల్లో ఉండే చిన్న పురుగు కూడా చావకూడదు. ఇంత స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టే వ్యవసాయం చేస్తే భూమిలో ఉండే పురుగులు చనిపోతాయని దాన్ని ఒక పాపంగా భావించి వాళ్లు ఎక్కువగా ట్రేడ్, కామర్స్ వైపు వెళ్లారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఎకనామిక్ యాంగిల్. ఓకే, ఇప్పుడు రెండు కొంచెం టఫ్ వర్డ్స్ వస్తాయి, కానీ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. అనేకాంతవాదం మరియు షాద్వాదం. అనేకాంతవాదం అంటే సింపుల్గా నిజానికి చాలా కోణాలు ఉంటాయి. ఒక ఏనుగును 6 రందులో టచ్ చేసిన స్టోరీ గుర్తుంది కదా, సేమ్ అదే కాన్సెప్ట్. ఇక షాద్వాదం అంటే ఒకవేళ, బహుశః అని చెప్పడం. ఏదీ అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదు, ప్రతీదీ కండిషనల్ అని చెప్పడమే ఇది. ఈ రెండు టర్మ్స్ మీద క్వశ్చన్స్ పక్కా వస్తాయి. రైట్, 3వ సెక్షన్కి వచ్చేశాం. కేవల జ్ఞానం అంటే మోక్షం పొందే మార్గం. సరే, కర్మ మనల్ని బంధిస్తుందని అర్థమైంది. మరి ఆ బంధం నుంచి ఎలా బయటపడాలి? హౌ టు అచీవ్ లిబరేషన్ చూద్దాం. మోక్షం సాధించడానికి 3 కీస్ ఉన్నాయన్నమాట. వాటినే త్రిరత్నాలు లేదా 3 జ్యువెల్స్ అంటారు. అవేంటంటే, 1 సమ్యక్ దర్శన అంటే రైట్ ఫెయిత్, 2 సమ్యక్ జ్ఞాన అంటే రైట్ నాలెడ్జ్, 3 సమ్యక్ చరిత్ర అంటే రైట్ కండక్ట్.
ఈ 3 ఫాలో అయితే మోక్షం దక్కినట్టే. ఈ త్రిరత్నాల్ని ప్రాక్టీస్ చేయడానికి 5 ప్రమాణాలున్నాయి. వీటినే పంచమహావ్రతాలు అంటారు. అవి అహింస, సత్యం, దొమ్మతనం చేయకపోవడం, ఆస్తులు కూడబెట్టకపోవడం. ఈ 4 ముందే ఉన్నాయి. అయితే ఇక్కడొక సూపర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ బెట్టుంది. 5వ వ్రతం అంటే బ్రహ్మచర్యం. దీన్ని యాడ్ చేసిందెవరు? ఆన్సర్ మహావీరుడు. దీన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ హిస్టరీ అండ్ ఎగ్జామ్ ట్రాప్స్. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ ఎక్కడైతే తప్పులు చేస్తారో ఆ పాయింట్స్ మనం ఇప్పుడు చూద్దాం. జైన హిస్టరీలో 2 మేజర్ కౌన్సిల్స్ అంటే సమావేశాలు జరిగాయి. ఫస్ట్ కౌన్సిల్ పాటలీపుత్రలో స్థూలభద్రుడి లీడర్షిప్లో జరిగింది. సెకండ్ కౌన్సిల్ చాలా గ్యాప్ తర్వాత వల్లభీలో దేవార్ది క్షమాశ్రమణుడి లీడర్షిప్లో జరిగింది. ఈ ప్లేసెస్, ఈ లీడర్స్ పేర్లు ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ని వెంటనే ఒక స్క్రీన్షాట్ తీసిపెట్టుకోండి, రివిజన్కి యూజ్ అవుతుంది. మరి జైన మతంలో చీలికెందుకొచ్చింది? వాళ్ళు 2 గ్రూపులుగా ఎందుకు విడిపోయారు? దానికి కారణం ఒకే ఒక్కటి. మగధలో వచ్చిన ఒక భయంకరమైన కరువు. అది కూడా 1-2 కాదు, ఏకంగా 12 సంవత్సరాల పాటు సాగింది. ఈ ఒక్క సంఘటనే వాళ్ల మధ్య పెద్ద గొడవకు కారణమైంది. ఆ కరువు టైంలో ఏమైందంటే భద్రబాహు లీడర్షిప్లో కొంతమంది సౌత్ ఇండియాకు మైగ్రేట్ అయ్యారు. వాళ్లే దిగంబరులు, అంటే బట్టలు వేసుకోకుండా ఆకాశాన్నే వస్త్రంగా భావించేవాళ్లు. ఇక మగధలోనే ఉండిపోయిన గ్రూప్కి లీడర్ స్థూలభద్రుడు. వాళ్లు తెల్లబట్టలు వేసుకునేవాళ్లు, అందుకే వాళ్ళని శ్వేతాంబరులు అన్నారు. ఇది గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ టెక్నిక్: భద్రబాహు సౌత్, దిగంబర; స్థూలభద్రుడు మగధ, శ్వేతాంబర. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో పక్కా వస్తుంది. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ట్రాప్ జోన్కొచ్చాం. ఎగ్జామ్ పెట్టేవాళ్లు స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చెయ్యడానికి ఇష్టపడే ఏరియా ఇది. జైన మతం, బౌద్ధ మతం 2 ఒకే టైంలో వచ్చాయి కాబట్టి చాలామందికి ఒకేలా అనిపిస్తాయి. కానీ వాటి మధ్య కీ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ తేడాలు తెలిస్తేనే నెగటివ్ మార్క్స్ నుంచి తప్పించుకోగలం. సో చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ వచ్చి వర్ణ వ్యవస్థ. బౌద్ధ మతం వర్ణ వ్యవస్థని స్ట్రాంగ్గా వ్యతిరేకించింది. ఇవన్నీ తప్పు అంది. కాని జైన మతం అలా అనలేదు. నీ వర్ణమనేది నీ పాస్ట్ లైఫ్ కర్మ వల్లే వచ్చింది అని చెప్పిందిగాని దాన్ని ఖండించలేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ డిఫరెన్స్ దేవుడు. బౌద్ధమతం దేవుడి ఉనికి గురించి సైలెంట్గా ఉంది, అసలా టాపిక్కే మాట్లాడలేదు. కాని జైనమతం దేవుళ్ళు ఉన్నారు, కాని వాళ్లు జ్ఞానం పొందిన జినుడి కన్నా తక్కువ స్థాయిలో ఉంటారు అని క్లియర్గా చెప్పింది. ఈ 2 డిఫరెన్సెస్ చాలా అంటే చాలా క్రిటికల్. అండ్ ఫైనలీ లాస్ట్ సెక్షన్, క్విక్ రివిజన్ చెక్లిస్ట్. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన వాటన్నింటినీ ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. రెడీ? ఓకే, ర్యాపిడ్ ఫైర్ రివిజన్. మహావీరుడు ఎన్నో తీర్థంకరుడు? 24వ. ఆయనకు కేవల జ్ఞానం ఏ వయసులో వచ్చింది? 42. మోక్షానికి ఉండే 3 జ్యువెల్స్ ఏవి? 3 రత్నాలు. మహావీరుడు యాడ్ చేసిన 5వ వ్రతమేది? బ్రహ్మచర్యం. జైనమతం వర్ణవ్యవస్థను ఖండించిందా? లేదు. శ్వేతాంబరులు అంటే తెల్లబట్టలు వేసుకునేవాళ్ల లీడరెవరు? స్థూలభద్రుడు. పర్ఫెక్ట్. ఈ 6 పాయింట్లు గుర్తుంటే ఈ టాపిక్ నుంచి మార్పోయే ఛాన్సే లేదు. జైనమతం ఏం చెప్తుంది? కర్మను నాశనం చేయడానికి కఠినమైన తపస్సు చేయాలంటుంది. మరి ఆలోచించండి, మన ప్రిపరేషన్లో మన లక్ష్యానికి అడ్డుగా ఉన్న కర్మ ఏది? బహుశా అది సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ కావచ్చు, లేదా ప్రతిదీ వాయిదా వేసే అలవాటు కావచ్చు. అదేదైనా సరే, ఈరోజు ఇప్పుడే దాన్ని వదిలేస్తానని ఒక నిర్ణయం తీసుకోండి. మీ గోల్ అచీవ్ చేయండి. కష్టపడి చదవండి. ఆల్ ది వెరీ బెస్ట్.